నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు పాలిటిక్స్లో. ఎలా అంటే ఒక పక్క మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి అక్కడ పర్యటించారు, అది పాల్గొని ఆయన ప్రసంగించడం ఇవన్నీ జరిగిపోయాయి. తర్వాత ఇంకొకటి టీడీపీలో అంటే ఇక్కడ ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు గారే సీఎం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు దానికి ఏ ఉద్దేశంతో ఇచ్చారనేది అందరూ తలలు పీక్కుంటున్నారంటే లోకేష్ కాకూడదని ఇచ్చారా, లేకపోతే బీజేపీది ఇంకేమన్నా వ్యూహం ఉందా ఇక్కడ? దానికి కారణం కూడా అదేనా? అసలు ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు. ఇంకో పక్క ఈరోజు రేపు కూడా అనుకుంటా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడ హాస్యంలో పెద్దలందరితోనూ మంత్రాలు ఏవో జరుపుతూ ఉన్నారు, అంటే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈయనకి ఏంటి అంత ప్రాధాన్యత అక్కడ? ఏం చేయబోతున్నారు? ఈయన సీఎం అభ్యర్థిగా బీజేపీ నుంచి రెడీ అవ్వబోతున్నారా ఆంధ్రప్రదేశ్లో? రాజకీయాలు ఏమైనా జరుగుతాయి. ఫస్ట్ పాయింట్, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అతి ముఖ్యమైన బీజేపీకి బాగా కావాల్సిన నాయకుల్లో ఆయన ఒకరు. ఎందుకంటారా, మహారాష్ట్రలో మొన్న ఆయన ప్రచారం చేసిన దాదాపు అన్ని చోట్ల కూడా బీజేపీ ముందంజలో ఉంది. ఏదో 1-2 మినహాయిస్తే మహారాష్ట్ర విజయానికి ఆయన కొంత కారణము అని బీజేపీ పెద్దలు ఒకటి నమ్ముతున్నారు. ఒకటి అందుకని ఈరోజు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశము, రేపు మోదీ గారితో సమావేశం అనేది అపాయింట్మెంట్ లిస్ట్ అయితే ఉంది. అదేమి ఇంకా పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. మోదీ గారు ఇంకెవరికన్నా అయితే అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయడమో లేట్ చేయడమో చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి చేయరు. ఎందుకంటారా, దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు చాలా కాలంగా ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. నాయకుడు అంటే ఎలాంటి నాయకుడు? గ్లామర్ ఉన్న నాయకుడు. బీజేపీలో తమిళనాడులో ఎవరో ఏలుమలై ఎవరో ఉన్నారు, కేరళలో ఎవరో ఉన్నారు, కర్ణాటకలో కొంచెం బలంగానే ఉంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బీజేపీ వీక్గా ఉంది. ఎందుకు వీక్గా ఉందంటే ముందు నుంచి కూడా దాన్ని బలంగా ముందుకు తీసుకుపోయే ఒక అట్రాక్టింగ్ అంటే ఆకర్షణ కలిగిన నాయకుడు లేడు. కృష్ణరాజు గారు గతంలో ఉన్నప్పటికీ ఆయన అప్పటికీ సినిమా జీవితం అనేది సుమారుగా అయిపోయింది. ఆయన ఏమి అప్పుడు సినిమాల్లో యాక్టింగ్ కూడా చేయడం లేదు. అలా ఒకరిద్దరు ఉన్నప్పటికీ కూడా బీజేపీని ఎవరూ కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో. అది ఎక్కడున్న గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఉంది. దానికి కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ బలంగా ఉండడము, దానికి అపోజిట్గా జగన్ గారి పార్టీ బలంగా ఉండడం వల్ల అక్కడ జాతీయ పార్టీకి అవకాశం లేకుండా పోయింది. తెలంగాణలో వేరు. తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీకి 2 జాతీయ పార్టీలు పోటీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది కానీ లేదా కాంగ్రెస్ అనే దాన్ని లేనే లేదనుకోండి, అది వదిలేయండి. బీజేపీ మొన్న అలయన్స్లో ఏదో సీట్లు గెలుచుకోగలిగింది, కానీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క సీటైనా గెలిచేది అనేది అందరికీ అనుమానం. మొన్న గాలిలో కూటమి గాలిలో వైసీపీకి ఉన్న వ్యతిరేకత అనేది ఒక ఉవ్వెత్తున వీచడం వల్ల ఆ గాలి సులభంగా గెలుచుకోగలిగారు. బీజేపీ సొంతంగా ఎలా గెలుచుకుంటుంది అనేది అందరికీ డౌటే. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో గతంలో రజనీకాంత్ గారి కోసం ట్రై చేశారు, అది వర్కౌట్ కాలేదు. వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు చాలా కాలంగా. ఇన్నాళ్ళకు పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళుగా బీజేపీతో టచ్లో ఉన్నారు. మధ్యలో ఒకసారి బ్రేకప్ అయ్యారు, మళ్ళీ గెలిచిపోయారు, ఇవన్నీ జరిగాయి కదా. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నారు, అదొక అట్రాక్షన్. అధికారం అనేది ఎవరికైనా ఆకర్షణ. రెండో విషయం ఏమిటంటే కాపు సామాజిక వర్గానికి ఒక బలమైన నేత ఆయన. ఆంధ్రప్రదేశ్లో 3 సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి, అంటే అధికారాని కోసం పోటీపడే వర్గాలు. 1 కమ్మ, 2 రెడ్డి, 3 కాపు. వీళ్ళిద్దరూ ఇంతకాలంగా గత 40 ఏళ్ళుగా షేర్ చేసుకుంటున్నారు, కానీ ఒక్కసారి కూడా కాపులకు అధికారం రాలేదు. అది ఆ బాధ ఉంది వాళ్ళలో. మేము కూడా మెజారిటీ సామాజిక వర్గమే కదా, మాకు ఇప్పటి వరకు ఎవరితోనో కూటమిలోనో అలయన్స్లోనో ఉండి 1-2 మంత్రి పదవులు తెచ్చుకోవాల్సిందే, కానీ మాకు లేదు కదా అధికారం అనే బాధ చాలా కాలంగా ఉంది. కాపునాడు ఉద్యమానికి కూడా అదొక కారణం. ఎప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడో 35 ఏళ్ల క్రితం ఒకసారి ఉవ్వెత్తున లేచారు కదా. చిరంజీవి గారు వచ్చినప్పుడు విపరీతమైన రెస్పాన్స్ ఎందుకు వచ్చిందంటే కేవలం ఆయన సినిమా హీరో అని మాత్రమే కాదు, కాపులంతా ఆయన్ని ఓన్ చేసుకున్నారు. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకోకపోవచ్చు, నేనేం కాపు నేత, నేను అందరి నేత అని కూడా అంటారు ఆయన. కానీ కాపులు ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఒక సామాజిక వర్గం ఎలా ఓన్ చేసుకుందో, జగన్ గారిని ఇంకో సామాజిక వర్గం ఎలా ఓన్ చేసుకుందో, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంకొక సామాజిక వర్గం అలా ఓన్ చేసుకుంది. అది ఎవరు కాదనలేదు, సత్యం. ఇప్పుడు ఆయన ముందున్న అన్నీ ఒకటొకటి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఆయన సినిమా డైలాగ్ ఒకటి ఉంది కదా, అత్తారింటికి దారే. దాంట్లో
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు అనే ఒక డైలాగ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగ్ ఉంది. అది ఆయనకు వర్తిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే యుద్ధంలో ఎక్కడ ఆపకుండా అలిసిపోకుండా ఓడిపోయినప్పటికీ అతను భయపడలేదు. మీకు రెండు స్థానాల్లో ఓడిపోయాడు కదా, 2 స్థానాల్లో ఓడిపోయాడు, 0కి వచ్చాడు. 0 నుంచి ఇప్పుడు ఫుల్ వచ్చింది మెజారిటీ. అలిసిపోకుండా ఈరోజు కేంద్ర రాజకీయాల వరకు వెళ్తున్నాడు ఆయన. మీకు బాగా గమనించండి ఈ ప్రయాణాన్ని, పవన్ కళ్యాణ్ గారి ప్రయాణాన్ని. రేపు చంద్రబాబు నాయుడు గారికి థ్రెట్ ఎవరు? జగన్ కాదు. జగన్ ఆల్రెడీ థ్రెట్. కొత్తగా వైఎస్ జగన్ గారి పార్టీని మనం అపోజిషన్ పార్టీగా చెప్పాల్సిన పనేమీ లేదు. ఆల్రెడీ వాళ్ళిద్దరు ప్రత్యర్థులు. స్నేహితులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రేపు ఏదైనా కారణాలతో వ్యతిరేక శిబిరాలుగా మారితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయమే మారిపోతుంది. ఎందుకు మారిపోతుందంటే బీజేపీ తన పావులను కదుపుతూ ఉంటుంది. బీజేపీ లక్ష్యం ఏమిటంటే మొత్తం దేశమంతా కూడా తాను విస్తరించడం. దేశమంతా తాను విస్తరించాలి అంటే ప్రాంతీయ పార్టీలని తినేస్తే తప్ప సాధ్యం కాదు అది. రేపు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ని కంప్లీట్గా తినేసి సైడ్ చేసేస్తే తప్ప బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నిలబడదు గేమ్. కాబట్టి ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ పార్టీలని మెల్లిగా తినేయడం అనేది బీజేపీ అలవాటు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక హీరోగా, ఒక నాయకుడిగా ఎంత ప్రొజెక్ట్ చేస్తే బీజేపీకి అంత లాభం. రేపు బీజేపీలో మెర్జ్ అయినా మీరేం ఆశ్చర్యపోతుంది. జనసేన ఏముంది దాంట్లో? ఎన్ని పార్టీలు ఎన్నిసార్లు మెర్జ్ కాలేదు? జనసేన ఐడెంటిటీ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక సామాజిక వర్గం గట్టిగా ఉంది ఈరోజు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రేపు బీజేపీలో ఒక నేషనల్ పార్టీలో తన పార్టీని మెర్జ్ చేస్తే ఆయనకు ఉన్న అడ్వాంటేజెస్ ఆయనకు ఉంటాయి కదా. ఆ పార్టీ ఇప్పట్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో నుంచి పడిపోయి కాంగ్రెస్ ఒక్కసారిగా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడని ఎవరు ఊహించడం లేదు. ఎందుకంటే మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో అందరూ షాక్ తిన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు ఓడిపోవడం, సీట్లు ఓడిపోవడం ఏంది బీజేపీ ఎలిగెన్స్. 6 నెలలకే జరిగిన ఎన్నికల్లో విపరీతంగా మోర్ దాన్ 2/3 మెజారిటీ గెలవడం ఏంది. ఈ షాక్కి ఇప్పట్లో మా బీజేపీని కేంద్రంలో కదపడం కష్టం. బీజేపీ కేంద్రంలో బలంగా ఉన్నంత కాలము పవన్ కళ్యాణ్ గారు బలంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు బలంగా ఉన్నంత కాలము చంద్రబాబు నాయుడు గారికి తెలిసో తెలియకో థ్రెట్ ఉంది. ఎందుకంటారా? పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఆకర్షణ ఉంది, ఒక సామాజిక వర్గం ఉంది, ఈరోజు అధికారం ఉంది. ఆయన తన పార్టీని మెల్లిమెల్లిగా విస్తరింపజేస్తున్నాడు. అంటే అడుగులు వేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అధికారము, రాజకీయ నాయకత్వము జనానికి కొత్త. ఇక మీద తెలుస్తుంది ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంటాడనేది. చంద్రబాబు నాయుడు గారి రాజకీయము 40 ఏళ్ళుగా చూసేశారు కాబట్టి ఆయన కుమారుడు లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయనకి థ్రెట్ అంటూ వస్తే పవన్ కళ్యాణ్ నుంచే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే జగన్ గారు ఎలాగో ప్రత్యర్థి. ముఖ్యమంత్రి స్థానానికి జగన్ గారు ఎప్పటికైనా పోటీలో ఉంటారు. ఆయన పార్టీ గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని ఈయన కోరుకుంటే, అంటే 80+ కూడా ఆయన ఏం ముఖ్యమంత్రిగా ఉంటారు? ఇప్పుడే అందరూ ఏమంటున్నారు? చంద్రబాబు ఊరికే ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్ప లోకేష్ గారు చాలా వ్యవహారాలు చక్కబెడుతున్నారు అని అంటున్నారు. రేపు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఒకటి వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే వారసుడు కాబట్టి. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నేను ఎంత ఆమోదిస్తానో లోకేష్ గారి నాయకత్వాన్ని కూడా అంతే ఆమోదిస్తాను అని ఒక సబార్డినేట్ పార్టీగానే ఉండిపోతాడా, లేదా తనకంటూ ఒక సొంత ఎజెండా, తనకంటూ ఒక సొంత చిరునామా కలిగిన వ్యక్తిగా పోటీలో ఉంటాడా అనేది క్వశ్చన్ అనేది వెయిట్ చూడాలి మనం. ఆ మాట కూడా ఎందుకన్నారంటే మరో 10 ఏళ్ళు చంద్రబాబు గారే సీఎం అని. ఆయన ఫ్లోలో చాలా విషయాలు అంటారు. ఆయనకి ఏదో పెద్ద రాజకీయ ఎజెండా ఉంటుంది, రాజకీయ మర్మాలు ఉంటాయని కూడా మనం ఈరోజు అనుకోవడానికి లేదు. కానీ బీజేపీ ఏం చేస్తుందంటే దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని తమ పార్టీ నాయకుడిగా ఎదిగేదానికి ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇస్తుంది. అది జనసేన తరఫున ఆయన ఉంటారా లేదా రేపు మెర్జ్ చేస్తారా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ని బీజేపీ ఎంత దువ్వాలి, ఎంత దూరం తీసుకెళ్లాలో అంత దూరం తీసుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారి పార్టీ, జగన్ గారి పార్టీ బలంగా ఉన్నంత కాలము బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బాగా వేయలేదు. కేవలం వాళ్ళ కోసం వాళ్ళ అలయన్స్లో ఉండాల్సిందే. ఇప్పటివరకు అయితే జగన్ గారు ఇన్నేళ్లలో బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఆయన ఏదో బీజేపీతో ఫ్రెండ్లీగా ఉంటారని అంటారే కానీ దానికేం ఆయనకి బీజేపీకి ఉన్న స్నేహాన్ని మనం రాజకీయంగా డిఫైన్ చేయలేము. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి పోటీ చేయలేదు,
ఎప్పుడు జరగలేదు. కానీ చంద్రబాబు గారు కలిసి పోటీ చేశారు కాబట్టి చంద్రబాబు గారిని డౌన్ చేస్తే బీజేపీకి లాభం. ఇప్పుడు చంద్రబాబు గారు అవసరం ఉంది కాబట్టి కొంతకాలం చంద్రబాబు గారితో ఏం సమస్య తెచ్చుకోదు బీజేపీ. కానీ పోను ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ బలపడే కొద్దీ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఒకరినే ఎందుకు ఉండాలి ముఖ్యమంత్రిగా, ఎప్పుడు ఒక పార్టీని ఎందుకు ఉండాలి? జనం కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. జనానికి మార్పు కావాలి. మార్పు ఎప్పుడు కావాలంటే 2 పార్టీలే బలంగా ఉన్నప్పుడు ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒక పార్టీని గెలిపిస్తారు. 3 పార్టీలు బలంగా ఉన్నాయనుకోండి, అప్పుడు సమీకరణాలు మారిపోతాయి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఈ మాత్రం పుంజుకోవడానికి కారణం ఏమిటంటే ఇక్కడ 3 పార్టీలు, ఇంతకుముందు బీజేపీ 0 కదా, ఎవరో ఒక ఆయన రాజాసింగ్ గారు తప్ప ఎవరు గెలిచారు? ఇప్పుడు అట్లా లేదు కదా, మెల్లిగా బీజేపీ పుంజుకుంటూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా తమ బలాన్ని పెంచుకుంటూ వెళ్ళడము. రేపు తమిళనాడు ఎన్నికలు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు వెళతారు బీజేపీ అనుకూల పార్టీలకు పోటీ ప్రచారం చేయడానికో దేనికో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ అన్నీ కూడా రాజకీయంగా అంటే ఆయన చూడ్డానికి ఏదో ఫ్లోలో ఏదంటే అది మాడేస్తాడు, ఆవేశము. ఆయన ఒకరోజు సనాతన ధర్మం అంటాడు, ఇంకో రోజు నేను కామన్ ఆర్మీ ఫోర్స్ అంటాడు, ఇంకో రోజు ఇంకో హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటే ఇంకోలా ఉంటుందంటాడు. ఇవన్నీ కూడా చూడ్డానికి మనకు ఫ్లోలో ఏదో ఆవేశంలో మాడుతున్నట్టుగా అనిపిస్తాయి. కానీ చాలా సుదీర్ఘమైన రాజకీయ ఎజెండాతో ఆయన ముందుకు పోతున్నాడు. వాళ్ళ అన్నలాగా కాదు, చిరంజీవి గారి లాగా కాదు, ఇది వేరే. ఈయన స్టెప్సే వేరేగా ఉన్నాయి. చిరంజీవి గారు ఈవెన్ కాంగ్రెస్లో కూడా ఇమ్మడలేకపోయారు కదా. కాంగ్రెస్ నుంచి కూడా ఆయన అసలు రాజకీయాలకు మనకు వద్దురా బాబు అనేసి ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నారు. కానీ ఆయన రాజకీయ ఉంటాయి వైఫల్యాలు, చిరంజీవి గారి రాజకీయ వైఫల్యాల నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు నేర్చుకున్నారు. సహనము, ఓపిక, పార్టీని అలాగే నిలబెట్టుకోవడం అనేది నేర్చుకున్నారు ఆయన. కాబట్టి రేపు తెలుగుదేశానికి బలమైన క్యాడర్ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు బలమైన నాయకుడు కావచ్చు, ఎన్ని ఉన్నా కూడా తెలుగుదేశానికి రేపు థ్రెట్ అంటూ వస్తే పవన్ కళ్యాణ్ గారి నుంచే వస్తుంది. ఇప్పుడు ఏమంటారంటే మామూలుగా ఏమయ్యా మీరు ఏదేదో మాడేస్తుంటారు అంటే వాళ్ళిద్దరూ విడిపోవాలని బలంగా కోరుకుంటున్నారు వైసీపీ పార్టీ వాళ్ళని అంటారు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే మనం కోరుకునేది కాదు. రాజకీయాలు ఎప్పుడు అట్లనే ఉంటాయి. అజిత్ పవార్ శరద్ పవార్ నుంచి విడిపోలేదా? శరద్ పవార్ కంటే బలమైన నాయకులు ఉంటారు అక్కడ మహారాష్ట్రలో. శివసేన ఠాక్రే వాళ్ళు ఎటువంటి బలమైన నాయకత్వం అది. ఆ ఠాక్రే ఫ్యామిలీ నుంచి వచ్చేసింది కదా బయటికి. ఏక్నాథ్ షిండే ఉన్నాడు కదా ఈరోజు. అంటే ఎన్నైనా జరుగుతాయి రాజకీయాల్లో. అధికారము ఏమైనా చేయిస్తుంది ఫీట్స్. సో మొత్తానికి ఈ ప్లాన్తో అలా అంటే ఇదొక కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ లాగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకైనా జనసేనకైనా నాయకులు లేరు కాబట్టి వాళ్ళని డెవలప్ చేసుకుంటూ ఈ పథకాన్ని రచించుకుంటూ వెళ్ళాలి. మరి టార్గెట్ 5 years 10 years అనేది తెలియదు. ఇంకా వయసు ఉంది ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది కదా. 10 years కానివ్వండి, ఏమవుతుంది ఆయనకేం ఏజ్ అయిపోలేదు కదా. 10 years ఇంకా అంటే ఆయన ఇంకా చేయాల్సింది ఏమిటంటే, సరే ఇప్పుడు మనం అన్నీ ఊహాగానాలే కానీ ఆయన పార్టీని క్యాడర్ని బలంగా నిర్మించుకుంటూ రావాలి. నిర్మించుకుంటూ వస్తే రేపు బీజేపీ కేంద్రంలో ఏ చక్రం తిప్పాలన్నా పవన్ కళ్యాణ్ని ముందు పెట్టుకుంటుంది. కాబట్టి ఆయనకు ఒక సువర్ణ అవకాశం. కేంద్రంలో మనం చెప్పినట్లు వినే అంటే మోదీ గారితో నేరుగా అపాయింట్మెంట్ తీసుకోగలిగి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు? అమిత్ షా గారితో కానీ మోదీ గారితో కానీ రోజుల తరబడి వెయిట్ చేయిస్తారు కదా వాళ్ళు. ఈయన ఈరోజు అంతమంది ఆయన కేంద్ర మంత్రులందరినీ ఎందుకు గెలవాలి? ఆయన స్టేట్ హెడ్ కాదు కదా. ఉప ముఖ్యమంత్రి నేరుగా కేంద్ర మంత్రులందరినీ కలిసి ఏం మాట్లాడతాడు? మహారాష్ట్ర ఎన్నికల గురించి ప్రశంసించి వస్తాడా? కాదు కదా. ఆయన ఏదో రాష్ట్రానికి సంబంధించిన ఏమో విషయాలు మాట్లాడడానికే ఉంటాయి కదా ఎజెండా. కానీ ముఖ్యమంత్రి లేకుండా ఉప ముఖ్యమంత్రి పోయి మాట్లాడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రిని వాళ్ళు అలౌ చేస్తున్నారు, మీరు మాట్లాడండి అని. అంటే దీని అర్థం ఏమిటంటే స్టేట్ హెడ్ చంద్రబాబు నాయుడు గారైనా సరే ఈయన ఎదగడానికి ఒక్కొక్క స్టెప్ ఏదో ఒక రూపంలో ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ దానికి ఊతం ఇస్తూ ఉంది. బీజేపీకి ఇప్పుడు చాలా అవసరం. సౌత్ రాష్ట్రాల్లో ఒక నాయకుడు అవసరం వాళ్ళకి. రైట్. సరే, మొత్తానికి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ఇన్నాళ్ళకి ఒక గాడిలో ఆయనకి ఏ ప్లాన్ లేదంటూ ఉంటారు కదా. అసలు ఏ ప్లాన్ లేకపోవడం ఆయన ప్లాన్. ఏమో కొందరు అంటున్నారు ఆయన ఏదో అనుకున్నాం కానీ చాలా తెలివైన వాడని. ఏది నిజమో మనకి తెలియదు. అదంతా తెలివైన వాడు కాకుంటే ఉప ముఖ్యమంత్రి వరకు వస్తాడా? అప్పుడు అనుకున్నారు 2 చోట్ల ఓడిపోతే ఈయన ఏదో అమాయకుడు పార్టీని గంగలో కలిపేస్తాడు అనుకున్నారు. కానీ ఆయన ఏం పార్టీ గంగలో కలిపేలే. స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉన్నాడు. ఓపిక సహనాన్ని రాజకీయాల్లో మనం మెచ్చుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.